కరెక్ట్గా మధ్యాహ్నం 12-1 గంట అప్పుడు మధ్యాహ్నం మీకు కూడా ఏమైనా కళలు వస్తాయో? నాకు ఎప్పుడు సరే ఏమన్నా వస్తాయి? ఏం లేదన్న. రొమాన్సా? ఇక్కడ ఇంకెప్పుడు అలాంటి చదువుకోకండి. తల్లికి తీసుకొని మేమందరికి కలిపి పెట్టేసి మొత్తం అదే కూర్చొని ఎవరెవరు ఎదిరించారో వాళ్ళందరికీ చేసి నేను చంపేస్తున్నాను. తీసుకెళ్తా ఉంటుంది. తొక్కి పెట్టాను. నిన్న పేరు రాము చెప్పింది కరెక్ట్ చెప్తుంది. కుమారి అని చెప్తుంది. కుమారి అంటే ఏమంటే మేమనుకున్నాము. దేవుడు అంటే కదులుకోరండి. ఎవరోడు చెప్తాను అప్పుడు చెప్తే వాళ్ళు ఆయన ఉన్నాడు. అదే కుమారి కాదంటే బ్రహ్మన్ అంటే బ్రహ్మణ కుమారి నాకు ఎప్పుడు చెప్తానంటే నేను ఎవరితో పడితే వాటితో తిరుగుతుంది. నా ఇష్టం. నేను చూసాను బొట్టు పెట్టుకుంటారంట, పుస్తకాలు తీయాలంట, రాజు వేసుకుంటా, పూలు పెడుతుంటే భర్త పెడతారు. ముందు పెడతామని అందరూ నా ఇష్టం ఉంటుంది. ఎప్పుడైనా దెబ్బ తింటావు, ఎప్పుడైనా దెబ్బ తింటావు అని అంటా ఉంటుంది. ఎందుకు నేనే దెబ్బ తింటాను అని అంటాను. పూలు బొట్టు అన్ని పెట్టుకుంటాను. బొట్టు కూడా పెద్ద బొట్టు అదే చెప్తాను. పొద్దు పెట్టుకుని నిలబడి పట్టుదలని వచ్చి వెంకటేశ్వర ఇలా ఎందుకు కనిపెట్టి చెప్పాను. ఆమెకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఆమె డబ్బు ఇటు కొట్టాలనుకుంటానికి అమ్మ ఎట్లా చేస్తారని చెప్పి వాడికి నేర్పించి కొడుకునే చంపుకుంది. కవరిస్తుంది. నువ్వు ఎదురిచ్చావు కదా డబ్బులు ఇవ్వను. ఎంతమందికి ఎవరు చేపించినా ఛాలెంజ్ చేస్తాను. ఇలాగే చూసారుగా పొద్దున్న ఎలా తెలుస్తుంది. తొక్కి పెట్టాను. ఇలాంటి వాళ్ళు ఉన్నాడని నాకు తెలియదు. అప్పుడు ఎవరు ఒకటే కాదు, భారతదేశం అంతా కాపాడుకుంటూ వస్తున్నాను. మీ అదృష్టం నేను బతికిస్తున్నాను తీసుకొచ్చి. లేకపోతే చాలా టైం ఇంకా నీకేమన్నా ఉంటే చెప్పేసి ఇప్పుడే. నీకేమన్నా నొప్పులు ఏమన్నా ఉంటే చెప్పేసి ఒకసారి అటు ఇటు చూడు, చూసుకో, ఒకసారి చెక్ చేసుకో బాగా సరిగా. ఆపరేషన్ చేసిన కాదు అప్పుడు పెయిన్ వస్తుందండి. ఆపరేషన్ చేశారా? తిరిగిపోయిందని చెప్పేసి బోల్ట్ ఫిట్టింగ్ తీసేశారు. 3 సంవత్సరాలు అవుతుంది కరెక్ట్గా. ఇక్కడ చేస్తారనుకో వాళ్ళ మీద అనుమానం వస్తుంది. దూరంగా ఉండిస్తాం. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత నీ కేసు ఫస్ట్ రాదు. కూర్చో రండి. దేనికి వస్తుందని